హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 6 పర్సెంటేజెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనే దాంట్లో మనం పర్సెంటేజెస్ అంటే ఏంటి, డిస్కౌంట్, ఇంకా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అవి చూసాము. నెక్స్ట్ ఈ క్లాస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి దాని గురించి చూద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఈజ్ ద మనీ paid by a borrower to the lender which is received by the lender for a specific time period until repayment is done. ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే borrower to the lender, paid by a borrower to the lender. లెండర్ అంటే ఏంటంటే సింపుల్గా ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర మనీ లేవనుకోండి, మనం ఒకరి దగ్గర మామూలుగా మనం ఏమంటాం వాడుక భాషలో అప్పు తెచ్చుకున్నాం అంటాము. అప్పు అంటే ఏంటంటే బారోయింగ్, అంటే మనం బారో చేస్తాము. మనం మనీ లేకపోతే వాళ్ళు మనకి మనీ పే చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు మనకి మనీ ఇస్తారు. ఇక్కడ మనీ ఇచ్చే వాళ్ళని ఏమంటారంటే లెండర్ అని అంటారు. మనీ తీసుకునే వాళ్ళని ఏమంటారంటే బారోవర్ అని అంటారు. విచ్ ఈజ్ రిసీవ్డ్ బై అంటే లెండర్ దగ్గర మనం మనీ తీసుకుంటాము ఫర్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్ అంటిల్ రీపేమెంట్ ఈజ్ డన్. మనము వాళ్ళ దగ్గర మనీ తీసుకొని కొంచెం టైం పీరియడ్ పెడతారు వాళ్ళు, మనం ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళకి మనీ మొత్తం ఇంట్రెస్ట్ ప్లస్ మనం తీసుకున్న మనీ రెండు కలిపి ఇచ్చే వరకు కొంచెం టైం పీరియడ్ వరకు వాళ్ళు ఆగుతారు కదా, ఆ టైం పీరియడ్కి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటారన్నమాట. దాన్ని ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఇఫ్ పర్సన్ ఏ బారోస్ 100 రూపీస్ ఫ్రమ్ పర్సన్ బి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఆన్ ద కండిషన్ that he would repay rupees 110 at the end of a year. The additional money of rupees 10 is the interest. A is the borrower and B is the lender and rupees 100 is the principal. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 persons ఉన్నారు, A అండ్ B. ఇక్కడ A అనే అతను B దగ్గర మనీ తీసుకుంటున్నాడు, 100 రూపీస్ తీసుకుంటున్నాడు. A అనే వ్యక్తి B దగ్గర 100 రూపీస్, అంటే ఏ బారోస్ అంటే ఇతను బారోవర్ అన్నమాట. ఇతను తీసుకుంటున్నాడు కాబట్టి ఇతని బారోవర్ అంటారు. పర్సన్ బీని ఏమంటామంటే లెండర్ అంటాము. ఇతను మనీ 1 yearకి తీసుకుంటున్నాడు, అంటే 1 year తర్వాత 100 రూపీస్ తీసుకున్నాడు. ఇతను తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 100 రూపీస్. దీనికి ఇతనంట ఏ అనే వ్యక్తి 1 year తర్వాత 110 రూపీస్ ఇస్తాడంట ఇక్కడ అతనికి, అంటే 10 రూపీస్ ఎక్స్ట్రా కలిపి అతనికి 1 year తర్వాత బీకి ఇస్తాడన్నమాట. సో ఇక్కడ అడిషనల్ మనీ ఉంది కదా మనది, కాకపోతే తీసుకుంది 100 రూపీసే, బట్ ఇక్కడ 110 ఎందుకు పే చేస్తాడంటే ఆ 10 రూపీస్ అనేది అతను 1 year వెయిట్ చేసినందుకు అతను ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ ఈ 10 రూపీస్ ఏమంటామంటే ఇంట్రెస్ట్ అంటాము. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు బారోవరు, బి అనేది లెండర్ అంటే మనీ ఇచ్చేవాడు, బారోవర్ అంటే తీసుకునేవాడు. 100 ఏంటి ప్రిన్సిపల్ అమౌంట్, 10 రూపీస్ ఏంటి ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాము. ప్రిన్సిపల్ అంటే ఏంటంటే సమ్, అంటే ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మామూలుగా వాడుక భాషలో అంటే ఎంత అమౌంట్ అయితే మనము అప్పుగా తీసుకుంటున్నామో ఆ అమౌంట్ని ప్రిన్సిపల్ అని అంటాము. సపోజ్ నేను ఒకరి దగ్గర 1000 రూపీస్ తీసుకుంటున్నాను అనుకోండి అప్పుగా, అప్పుడు ఆ 1000 రూపీస్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ అమౌంట్ అని అంటాము. ప్రిన్సిపల్ ద మనీ బారోడ్ ఫ్రమ్ అన్ ఏజెన్సీ ఆర్ ఇండివిజువల్. ఏజెన్సీ దగ్గర కానీ లేకపోతే ఒక సపరేట్గా ఒకరి దగ్గరైనా కానీ మనం తీసుకుంటాం కదా ఒక మనీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే నేను సపోజ్ ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు 1000 రూపీస్ అవసరం ఉన్నాయనుకోండి, నేను అంటే ఒక టైం లిమిట్ పెట్టాను. సపోజ్ నేను ఒక 3 monthsలో మళ్ళీ ఇస్తాను అని ఒక 1000 రూపీస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1000 రూపీస్ అనేది దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ అని అంటాము. అంటే నేను ఒక సర్టెన్ టైంలో ఇస్తాను అని చెప్పి తీసుకోవడం, ఆ అమౌంట్ని ఏమంటాం ప్రిన్సిపల్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అని ఉంది. ఇక్కడ అమౌంట్ అనే అంటే ఏంటంటే ద ప్రిన్సిపల్ టుగెదర్ విత్ ద ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపిన దాన్ని మనము అమౌంట్ అని చెప్తాము. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందుకు ప్రిన్సిపల్ అంటే ఏమని చెప్పాను, ఒక సర్టెన్ పీరియడ్కి తీసుకున్న అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాము. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా, సపోజ్ నేను 1000 రూపీస్ ఒకరి దగ్గర తీసుకున్నాను, నేనేమంటున్నాను 3 months తర్వాత నీకు ఇంకొక 100 ఎక్స్ట్రా కలిపి ఇస్తాను, నాకు ఒక 3 monthsలో అప్పు ఇవ్వండి అని అడిగాను అనుకోండి. అప్పుడు ఆ 1000 + 100 రెండు కలిపి ఏమంటాము ఇక్కడ అమౌంట్, టోటల్ అమౌంట్ అని అంటాము. సో అదే ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా చూడండి, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్.
మనం తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో అది ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఇక్కడ టోటల్ అమౌంట్ ఏ అని అంటాము. నెక్స్ట్ ఇంకొక టర్మ్ చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనం ఇంట్రెస్ట్కి మనం ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ చూడండి, ద ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ పర్ యానం ఈజ్ కాల్డ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఎంత అయితే ఇంట్రెస్ట్ని పే చేస్తామంటే ఒక యానం అంటే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ని అయితే పే చేస్తామో ఏ రేటు ప్రకారం మనం మాట్లాడుకుంటాం కదా. సపోజ్ ఒక దగ్గర మనీ తీసుకున్నాం అనుకోండి, 1000 రూపీస్ నేను తీసుకున్నాను. నేను 1000 రూపీస్కి నేను ఏమంటున్నాను తనకు చెప్పాను, లేదంటే ఒక 1% ఇంట్రెస్ట్ ఇవ్వండి అని అడిగాను అనుకోండి, అక్కడ 1% అనేది ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఇక్కడ ద ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ పర్ యానం ఈజ్ కాల్డ్. అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఇంట్రెస్ట్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యానం అంటే 1 ఇయర్కి ఇంత అని తీసుకుంటాం అన్నట్టు. సో దాన్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇఫ్ ద ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్ ఫర్ ద ఎంటైర్ లోన్ పీరియడ్ దెన్ ద ఇంట్రెస్ట్ పెయిడ్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే మనం తీసుకునే ప్రిన్సిపల్ అనేది ఒక లోన్ పీరియడ్ మొత్తము అదే అమౌంట్ ఉంటుంది మన ప్రిన్సిపల్ అనేది, ఆ ప్రిన్సిపల్ చేంజ్ అవ్వదు. దెన్ ద ఇంట్రెస్ట్ పెయిడ్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ నేను 1000 రూపీస్ 3 మంత్స్కి అని చెప్పాను కదా, 3 మంత్స్కి నేను మళ్ళీ ఇస్తానని చెప్పాను ఆ అమౌంట్ని. ఆ ప్రిన్సిపల్ ఎంత నాది 1000 కదా, ఆ 1000 అనేది 3 మంత్స్ వరకు మారదు నా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది. అదే 1000 రూపీస్ని నేను 3 మంత్స్ తర్వాత ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ కలిపి ఇస్తాను. సో ఈ ఇంట్రెస్ట్ని ఏమంటామంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాము. యాక్చువల్గా ఇంకొక ఇంట్రెస్ట్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది, అది మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. ఇప్పుడు 6th క్లాస్ వరకు అయితే సింపుల్ ఇంట్రెస్ట్ వరకు మీకు తెలిస్తే చాలు. ఇక్కడ ఫార్ములా ఫర్ ద కాంప్యూటేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనే దానికి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ లెట్ పి అంటే ఏంటి ప్రిన్సిపల్, పి బి ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్ రూపీస్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ టీ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్కి అనేది టీ డినోట్ చేస్తుంది. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పిటిఆర్ బై 100. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ దీని మీదనే డిపెండ్ అయి ఉంటాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్సో అమౌంట్. నెక్స్ట్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ అని అర్థం. ఇక్కడ అమౌంట్ ఏ అంటే ఏంటంటే మనము సపోజ్ వారి దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇంట్రెస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కడతాం కదా, ఆ దాన్ని మొత్తాన్ని కలిపి మనం ఇక్కడ అమౌంట్ అని అంటాము. అమౌంట్ ఎంత ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఎస్ఏ కదా, మనకు మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలిసింది, ఇంతకుముందు చెప్పాను కదా పీటీఆర్ బై 100, అది ఇందులో రాశాను అంతే. పీ ప్లస్ పీటీఆర్ బై 100. ఇక్కడ పీని కామన్ చేసాం మేము, పీని బయటకు తీసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పీ ఇక్కడ ఉంది కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ ఇందులో పీని బయటకు తీసుకొచ్చాం కాబట్టి ఇంటూ ఇక్కడ బ్రాకెట్ పెట్టి ఆర్టీ బై 100 అని రాయాలి. పీ ఇంటూ 1 ప్లస్ ఆర్టీ బై 100, పీ కామన్ తీసుకొచ్చాం ఇక్కడ బయట. సో అప్పుడు 1 ప్లస్ ఆర్టీ బై 100 అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దాం అవి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఏమన్నాడు, ప్రిన్సిపల్ ఎంత 25,000, అమౌంట్ ఆఫ్టర్ 2 years ఈజ్ 30,000, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అంటే ఏంటి పీ ఇచ్చాడు. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్టర్ 2 years, 2 years తర్వాత 30,000 పే చేస్తున్నాడు, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ తోటి కలిపి ఇచ్చాడు. ఇది మొత్తం అమౌంట్ ఏ అన్నట్టు ఇది. నెక్స్ట్ 2 years, ఇక్కడ ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఈక్వల్ టు ఇది రేట్ 2 years కాబట్టి టీ, ఇది టైం కదా, సో టీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ ఎంత అని అడుగుతున్నాడు, ఆర్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత అనేది చూద్దాము. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. మనం ఇక్కడ 2 years తర్వాత 30,000 పే చేశాడంట. సో టోటల్ అమౌంట్ మైనస్ యాక్చువల్ ప్రిన్సిపల్ ఎంత 25,000. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 5,000 ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు, అంటే ఎంత పర్సెంటేజ్కి ఇచ్చాడు అతని ఇంట్రెస్ట్కి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే ఇంట్రెస్ట్ బై
ప్రిన్సిపల్ అమౌంట్, మనం ఎంత అమౌంట్ అయితే అప్పుగా తీసుకుంటామో ఆ అమౌంట్ అన్నమాట ప్రిన్సిపల్. నెక్స్ట్ 100%, ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా. సో ఇక్కడ 5000, ప్రిన్సిపల్ అమౌంట్ 25,000 కాబట్టి 25,000 రాశాను. ఇంటూ 100% చేస్తే నాకు ఇక్కడ 20% వచ్చింది. డైరెక్ట్ మనం ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేయొచ్చు. 5 1 జా 5 5 జా. నెక్స్ట్ 5ని మళ్ళీ దీంతో డివైడ్ చేస్తే 5 2 జా 20% ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్కి తీసుకున్నారంటే 20% ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ టు బి పెయిడ్ ఆన్ ఏ లోన్ ఆఫ్ 20,000 at 18% per annum ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి, PTR/100. ఇక్కడ మనకి P ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 20,000. నెక్స్ట్ T ఎంత ఇచ్చాడు, టైమ్ 3 years. సో నెక్స్ట్ R ఎంత ఇచ్చాడు 18% per annum. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. P 20,000 ఇంటూ 3 ఇంటూ 18/100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. 200 ఇక్కడ 18 3 జా ఎంత మనకి 54. 200 ఇంటూ 54 ఎంత అవుతుంది, 54 2 జా 108 మనకి 2 zeros. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది ఇక్కడ 10,800 రూపీస్. ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇక్కడ ఎందుకంటే మనకి సింపుల్ ఇంట్రెస్టే కదా ఫైండ్ అవుట్ చేయమన్నది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR/100 కదా. సో P ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, ఎంత లోన్ తీసుకున్నారంటే 20,000. సో ప్రిన్సిపల్ అనేది 20,000. నెక్స్ట్ టైం పీరియడ్ 3 years అన్నాడు, 3 years కాబట్టి T ఈక్వల్ టు 3 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 18% అన్నాడు. సో 18 తీసుకున్నాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. జస్ట్ ఇందులో మనకి 10,800 వచ్చింది ఆన్సర్ అంతే. నెక్స్ట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 12,000 ఈజ్ 1440 రూపీస్. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్టర్ 5 years. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ 1440 ఫర్ 1 year. అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 12,000 ఈజ్ 1 yearకి అన్నట్టు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటేనే ఒక 1 year కానీ అర్థం అన్నట్టు. అందుకనేసి ఇక్కడ డైరెక్ట్ మనం 1440 అనేది 1 year కానీ తీసుకుంటున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్టర్ 5 years. సో 1 yearకి ఇది ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1440. సో మనకి 5 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 5 ఇంటూ 1440 కదా. నేను చేసేది ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్టే క్యాల్కులేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమవుతుంది 5 years కంటే 5 zeros 0, 5 4 జా 20, 5 4 జా 20 22, 5 1 జా 5 7,200 అనేది మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, అమౌంట్ ఆఫ్టర్ 5 years అన్నాడు. సో టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్. అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో 12,000 అని ఇచ్చాడు. 12,000 ప్లస్ 7,200 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 12 ప్లస్ 7 అంటే 19,200 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ మనకి 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది ఇచ్చాడు. సో 1 yearకి 1440 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే మనకి 5 yearsకి ఎంత అవుతుంది 7,005 ఇంటూ చేయాలంతే. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ టోటల్ అంటే ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో టోటల్ అమౌంట్ 19,200 అయింది. నెక్స్ట్ ఇక్కడ మిస్టర్ అభిషేక్ పెయిడ్ రూపీస్ 360 యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ 8 months ఎట్ 18% per annum. ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ద లోన్ టేకెన్ బై హిమ్. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే అసలు ఎంత అమౌంట్ అసలు లోన్ తీసుకున్నాడు అతను అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అతను 360 రూపీస్ 8 monthsకి పే చేశాడంట. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఫార్ములా చూద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏమవుతుంది, PTR/100 కదా. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు, P ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ T ఎంత ఇచ్చాడు,
టీ అంటే ఇక్కడ 8 months ఇచ్చాడు. యాక్చువల్గా మనము డైరెక్ట్ 8 అని తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఇయర్స్లా ఇచ్చినప్పుడు మాత్రమే 1, 2 అలాది. సపోజ్ 1 year అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ టీ ఈక్వల్ టు ఎప్పుడైనా ఇక్కడ టీ అనేది ఇయర్స్లోనే ఉండాలి. సో మనకి ఇక్కడ మాత్రం మంత్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ మంత్స్ని మనం ఇయర్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము? సో 1 yearకి 12 months కాబట్టి నేను 8 monthsని ఏమని రాయొచ్చు? 8/12 అని రాయొచ్చు కదా నేను. ఎందుకంటే ఇక్కడ నాకు 8 months అనేది ఎంత అనేది ఫ్రాక్షన్ లాగా తీసుకోవాలి ఇక్కడ. సో 1 yearకి 12 months. సో 8 months కంటే ఏమని రాయొచ్చు? దాన్ని 8/12 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ దీన్ని మళ్ళీ చేస్తే 4 2 జా 4 3 జా. సో 2/3 అవుతుంది ఇక్కడ మనకు టీ ఈక్వల్ టు. 1 year అయితేనేమో డైరెక్ట్ 2 years అయితే 2 అని వేయచ్చు. బట్ ఇక్కడ మంత్స్లో ఇచ్చాడు కాబట్టి మనం మంత్స్ని ఇయర్ లాగా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాము? 8 months అంటే 1 yearకి 12 months కాబట్టి నేను ఇక్కడ 8/12 అని తీసుకోవాలి. అప్పుడు మనకి ఇయర్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని 2/3 year అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ R ఈక్వల్ టు ఇచ్చాడు 18% అని. ఇప్పుడు ఇవన్నీ మనం అందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ 360 ఇచ్చాడు. సో 360 ఈక్వల్ టు P ఇంటూ టీ ఎంత మనకి 2/3, R ఎంత ఇచ్చాడు 18/100. నెక్స్ట్ ఇక్కడ 3 1 జా 3 6 జా. ఇక్కడ ఇది ఫస్ట్ అయితే ఇది ఇక్కడ తీసుకొద్దాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి. 360 × 100 ఈక్వల్ టు P ఇంటూ ఇది 2 6 జా 12 కదా. సో ఇక్కడ డైరెక్ట్ మనం 12 టేబుల్లో పోతుంది చూడండి. 12 3 జా 36 కదా. సో 12 1 జా 12 30 జా. ఇప్పుడు P ఈక్వల్ టు ఏమైంది? 100 × 30 అంటే ఎంత? 3000. సో ఇక్కడ మనకి టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 3000 అనే అమౌంట్ లోన్ తీసుకున్నాడు అతను అని తెలిసింది మనకి. సో ఆన్సర్ ఎంత? ఇక్కడ అతను ఎంత లోన్ తీసుకున్నాడంటే 3000 ఈజ్ ద ఆన్సర్. సారీ, ఇక్కడ చూడండి నేను ఇక్కడ జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. మొత్తం P ఈక్వల్ టు ఎంత ఇచ్చి P ఈక్వల్ టు తెలియదు కాబట్టి నేను Pని అలానే ఉంచాను. నెక్స్ట్ T ఈక్వల్ టు 2/3 తీసుకున్నాను. నెక్స్ట్ R ఈక్వల్ టు 18. ఇవి మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ P ఈక్వల్ టు 3000 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడితో మనకి ఈ చాప్టర్ 6 కూడా కంప్లీట్ అయిపోయింది. మనం జస్ట్ కొన్ని అసలు ఇప్పటివరకు ఏమేమి చెప్పుకున్నాం అనేది చూద్దాము. ఇందులో చాప్టర్ 6లో అసలు ఏమేమి చెప్పుకున్నాం అనేది ఒకసారి రిమెంబర్ చేసుకుందాం మనము. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ చాప్టర్ 6 స్టార్టింగ్లో ఫ్రాక్షన్ అసలు పర్సెంటేజ్ అంటే ఏంటి చెప్పాను. పర్సెంటేజ్ అంటే ఏంటి? 1/100. సింపుల్గా మీరు పర్సెంటేజ్ అనగానే డినామినేటర్లో 100 ఉండాలి. సో 1/100 %/100 అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ 100. నెక్స్ట్ వెన్ ఏ పర్సన్ బై, ఇక్కడ వాట్ ఈజ్ కాస్ట్ ప్రైజ్, వాట్ ఈజ్ ప్రాఫిట్ అనేది చూసుకోండి. ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి నేను చెప్పాను కదా. ఒక్కసారి అవి రివైండ్ చేసుకోండి. ఒక ఆర్టికల్ని మనం బై చేసినప్పుడు ఒక ప్రాఫిట్ వస్తుందా, లాస్ ఎలా వస్తుంది అనేది మనం చూడాలి. నెక్స్ట్ ఇక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి మనకు? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? ద ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ పర్చేజ్డ్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? ద ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఏమేమి టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి మనం? ద మనీ బారోడ్ ఫ్రమ్ అన్ ఏజెన్సీ ఆర్ ఇండివిజువల్ సర్టెన్ పీరియడ్ టైమ్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్. ద ప్రిన్సిపల్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ విత్ ఇంట్రెస్ట్ కలిపితే ఏమంటాము? అమౌంట్ కదా. నెక్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ పర్ యానం కాల్డ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇఫ్ ద పీ రిమైన్స్ ద సేమ్ ఫర్ ద ఎంటైర్ లోన్ పీరియడ్ ద ఇంట్రెస్ట్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్స్ అన్నీ. అప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్. ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.